5898 AD స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పలు భారీ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం 4-5 రోజుల్లోనే దాటేసింది. కల్కి సినిమాకు హిట్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలను రాబడుతోంది. లాంగ్ వీకెండ్ టార్గెట్ చేస్తూ గురువారం రోజు జూన్ 27న కల్కి భారీ ఎత్తున థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే 191.5 కోట్ల గ్రాస్ రాబట్టిన కల్కి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 555 కోట్ల గ్రాస్ రాబట్టింది. మండే వర్కింగ్ డే అవడంతో వసూలు కాస్త తగ్గాయి. అయినా కూడా భారీ వసూలని నమోదు చేసింది. 5వ రోజు 70 కోట్లు, 6వ రోజు 55 కోట్లు రాబట్టి మొత్తంగా 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 680 కోట్లు కొల్లగొట్టింది. ఈ లెక్కన వర్కింగ్ డేస్లలో కూడా మినిమం రోజుకి 50 కోట్లకు పైగా వసూలను రాబడుతోంది కల్కి. రిలీజ్ అయిన రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు 100 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక 7వ రోజు 700 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది కల్కి. బాహుబలి 2 సలార్ తర్వాత ప్రభాస్ ఖాతాలో 700 కోట్ల సినిమా కల్కి నిలిచింది. 700 కోట్ల క్లబ్ లో మొత్తం 3 సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. ఇక కల్కి సినిమా టికెట్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ వారాంతంలో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఏమాత్రం తగ్గకుండా భారీ వసూలు రాబడుతోంది. నార్త్ అమెరికాలో 13 మిలియన్లకు చేరువలో ఉంది. బాలీవుడ్ లో మొత్తం 6 రోజుల్లో 142 కోట్లు రాబట్టిన కల్కి 7వ రోజుతో 150 కోట్ల మార్క్ టచ్ చేయనుంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షనల్ మూవీగా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ 600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కిని నిర్మించారు. దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలో నటించారు.